హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను ఈరోజు ఒక ఆహ్, మీకు డైలీ యూజ్ చేసేటువంటి ఒక విషయంలో ఒక చిన్న సజెషన్ అండి. మామూలుగా మన ఆధునిక జీవనం ఎప్పుడైతే స్టార్ట్ అయిన దగ్గర నుంచి టూత్ పౌడర్ అండ్ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ ఈ 3 స్టార్ట్ అయినాయి. మా చిన్నప్పుడైతే కొంచెం చాలా చిన్నప్పుడు టూత్ బ్రష్ అప్పుడే స్టార్ట్ అయింది. నేను నా 6థ్, 7థ్ క్లాస్ అప్పుడే టూత్ బ్రష్ మా ఊరికొచ్చింది. అంతకుముందు మేము చేతితోటే పళ్ళు తోమేవాళ్ళం. కానీ ఇప్పుడు చేతితోటి పళ్ళు తోమినా, బ్రష్ తోటి పళ్ళు తోమినా డెంటిస్ట్‌ల సంఖ్య, డెంటల్ ప్రాబ్లమ్స్ మనం ఎప్పటికి చూస్తూనే ఉన్నాం. అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ ఇప్పటికి కాదండి. ఆయుర్వేదంలో గూడా చాలా రకాల దంత సమస్యల గురించి చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇప్పుడేంటంటే దంతానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ కెమికలైజ్డ్ అండ్ బీవరేజెస్ తీసుకోవడం అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటాం కదా! కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఒకప్పుడు లేవు కదా! ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయి ఎక్కువ టూత్ డికే అంటే చిగుర్లు వాయడము, పంటి సమస్యలంటాం, జింజివైటిస్ అంటాం. చిగుర్లు పంటి యొక్క మూలం నుంచి కిందికెళ్ళిపోవడం. అప్పుడు పన్ను లూజ్ అయిపోద్దనమాట. రెండోది చిగురు వాపు రావడం. అది నుంచి రక్తం రావడం. సో, అంటే జింజివైటిస్‌లో అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చిగురు నుంచి రక్తం కారడం. అంటే పండ్లు జివ్వున లాగడం. ఇంకా చెప్పాలంటే ఎనామిల్ అని ఉంటుంది కదా! అది ఎనామిల్ అందరికి పోయి ఉంటది. ఎందుకంటే మనం లావాటి బ్రష్ తీసుకొని బరాబరా తోముతాం కదా! సో, అట్లా యాక్చువల్‌గా తోమకూడదు. ఎందుకంటే మనకది ఎవరు చెప్పలేదు. చెప్పాల్సినోళ్ళు చెప్పాలి. కానీ చెప్పలేదు ఇప్పటివరకు. చెప్పట్లేదు కూడా. ఎందుకంటే ఆళ్ళు చెప్పాల్సినటువంటిది మరి ఎందుకు చెప్పట్లేదనేది వాళ్ళే ఆలోచించాలి. ఎందుకంటే బ్రష్ ఎవడైతే తయారు చేసినాడో వాడనే చెప్పాలి. కానీ వాడు చెప్పలే. బ్రష్ ఇంట్రొడ్యూస్ చేసినోళ్ళు ఎవరు చెప్పలే. బ్రష్ వాడేటోళ్ళకు తెలీదు అది ఎలా వాడాలని. కొన్ని స్కూల్స్‌లలో, కాలేజీలలో చెప్పరు. కొన్ని డాక్టర్స్ చెప్పరు. బ్రష్ అయితే అవైలబుల్ ఉంది. దాన్ని ఎలా వాడాలో ఎవరికి తెలుసు? యాక్చువల్‌గా కానీ మనము అది తెలుసో తెలవకో ఈ 40 ఏళ్ల నుంచి వాడాము. ఎప్పుడైతే ఈ 40 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి వాడామో మొత్తం ఈ పనులన్నీ అరిగిపోవడం స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లమ్. సో, యాక్చువల్‌గా ఇది వెదురు నుంచి తయారు చేసినటువంటి ఒక కట్టెతో తయారైనటువంటి సరే ఇదైతే మనకు పనికిరాదు. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ బయట పడేస్తే ఇదేమో ఎకో ఫ్రెండ్లీ. కానీ ఇక్కడ ఈ కుచ్చులున్నాయి చూసారా? ఇది మాత్రం మనం ఆలోచించాల్సింది. ఈ కుచ్చులేంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ కుచ్చులండి. ఇది ప్లాస్టిక్ కాదు. మనం మామూలుగా ప్లాస్టిక్ బ్రష్‌లో మైక్రో ప్లాస్టిక్ ఖచ్చితంగా రోజు తోమడం వల్ల వెళ్ళిపోతది. మీ యొక్క చిన్న పిల్లలు, మీ యొక్క పిల్లలకు కూడా పొద్దున్నే లేవగానే మైక్రో ప్లాస్టిక్ వెళ్ళడం మీకెంత సంతోషమో మీరే ఆలోచించుకోవాలి. ఇట్లాంటి బ్రషెస్ దొరుకుతాయి. మీకు మామూలుగా ఎనీ న్యాచురల్ స్టోర్స్‌లో దొరుకుతాయి. ఇది వచ్చేసి ఈ కుచ్చులు వచ్చేసి ప్లాస్టిక్ కాదు. ఇది జనుముతోటి తయారు చేస్తారనమాట. సో, నేను ఇది రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది వెరీ స్మూత్‌గా ఉంటుంది. చాలా మెత్తగా ఉంటుంది. పళ్ళు తోముకునే పద్ధతి కూడా పైకి, కిందికి మాత్రమే తోమాలి. ఇలా పైకి, కిందికి తోమాలి. మరియు ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ ఏసి పుక్కిలి పట్టి ఊంచడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా మాత్రమే తోమాలి. ఇలా తోమకూడదు. ఓకే. అయితే ఇంకొకటి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలామంది నోట్లో అంటే తిన్న తర్వాత అని కొద్దిసేపటికి హాలిటోసిస్ అంటాం. హాలిటోసిస్ అంటే నోరు వాసన రావడం. సరే ఏజ్ వచ్చింది. కొంచెం ఏజ్ అయిపోయినాక పళ్ళల్లో మధ్యలో గ్యాప్స్ వస్తాయండి. సహజంగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైతే పళ్ళల్లో గ్యాప్స్ వస్తాయో, మనం తీసుకున్నటువంటి ఆహారం ఇరుక్కపోతుంది. ఇరుక్కపోయి మనం బ్రషింగ్ చేసే మళ్ళీ రేపు మార్నింగ్ బ్రష్ చేసేలోపు అది కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పంటిని డ్యామేజ్ చేస్తుంది. తద్వారా ఆ ఇన్ఫెక్షన్ తోటి చిగురు డ్యామేజ్ అవుతుంది. మరియు మనకు నోరంతా స్మెల్ వస్తుంది. సో, ఇదొక పరిస్థితి. రెండోది డయాబెటిస్ వాళ్ళు. డయాబెటిస్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అంటే ఈ చక్కెర తత్వం ఎక్కువ ఉండడం వల్ల లాలాజలంలో కూడా చక్కెర తత్వం ఎక్కువ ఉంటది కాబట్టి 1 సెంటీమీటర్‌కు ఒక 6 క్రోర్స్ ఆఫ్ బాక్టీరియా మనకు ఎక్స్‌టర్నల్‌గా ఉంటదండి. కానీ డయాబెటిస్ వాళ్ళకు 12 క్రోర్స్ కంటే ఎక్కువ ఉంటాయన్నమాట 1 సెంటీమీటర్ పరిధిలో. అంటే డయాబెటిస్ వాళ్ళకు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా బాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆల్గే లేకుంటే లైకెన్స్ అన్ని జీవులు 1 సెంటీమీటర్‌లోనే 12,00,00,000 దాటి ఉంటదన్నమాట. ఇంక ఇంటర్నల్‌గా ఇంకెంత ఎక్కువ ఉంటదో మీరు ఆలోచించొచ్చు. సో, డయాబెటిస్ వాళ్ళకు ఎక్కువగా నోరు వాసన రావడానికి అవకాశం ఉంది. ఇది 2. మూడోది ఇగ పంటి చిగుర్లకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క చిగుర్లు వాపొచ్చి, పచ్చిగయి, నొప్పనిపించి, రక్తం గారుతూ వాసన రావడం. ఇది రెండో మూడోది వచ్చేసి కొంతమంది సహజంగానే సరిగ్గా పళ్ళు తోమరు. అందులో ఉన్నది మీకు తెలుసు కదా! చాలామంది అబ్జర్వ్ చేయండి. పెద్దగా పళ్ళను తోమాలి, క్లీన్ చేసుకోవాలనేటువంటి కాన్షియస్‌నెస్ కూడా ఈ మధ్యల సోమరితనం వల్ల పోతుంది.
కానీ ఏమైతుందంటే ఒక పన్ను గనుక పాడైతే దాన్ని పెట్టడానికి రూ. 2,00,000 అయితదండి. అంటే మనకున్న 36 పనులు ఇంటూ 2,00,000 అంటే మీకు తెలుసు కదా! దాదాపు ఒక 80,00,000 సెట్ అనమాట ఇది. ఒకవేళ ఇది పీకేసి కొత్తది పెట్టినా కూడా అది దేవుడిచ్చినటువంటి ఆ ఫీలింగ్స్ ఏమి ఉండవు దానికి. సో, మీరు అబ్జర్వ్ చేయండి. సో, యాక్చువల్‌గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. పేస్ట్ గురించి కూడా చాలా బాగా కామెంట్ చేశాను. పేస్ట్‌లో ప్రమాదకరమైనటువంటి అల్యూమినియం హైడ్రాక్సైడ్స్ అండ్ మెర్క్యూరియల్ కాంపౌండ్స్ అంటే తెల్లగా నురుగు రావడానికి ఆ కాంపౌండ్స్ పొద్దున లేవగానే మన నోట్లోకి వెళ్ళడం వల్ల అది డైమెన్షియా అంటే మెదడు సరిగా పనిచేయకపోవడము, యాక్టివ్‌గా పనిచేయకపోవడము, గ్రాస్పింగ్ సరిగా ఉండకపోవడము, మరి కాగ్నిజెన్సీ అంటే గుర్తు పట్టకపోవడము, గ్రహణ శక్తి జ్ఞాపకం పెట్టుకోకపోవడం మరియు వైల్డ్‌గా తయారు కావడం మనం అందరం పిల్లల్ని చూస్తున్నాం కదా! పొద్దున్న లేవగానే పేస్ట్ నుంచి మనం వాళ్ళకి విషయాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశాం. సో, ఇది మరి ఆల్రెడీ ఎళ్ళిపోయింది. ఒక 40, 50 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో. ఇప్పుడిప్పుడు దాని గురించి తెలుస్తుంది కాబట్టి చాలామంది పేస్ట్‌ను వాడడం మానేస్తున్నారు. సో, మరి పేస్ట్ వాడితే మరి ఏం చేయాలి? అంటే దానికి ఆల్టర్‌నేటివ్ ఏంటంటే, మేము ఇది చాలా రోజుల నుంచి వజ్రకాంతి అని చెప్పి ఒక హెర్బల్ టూత్ పౌడర్ నేను చాలామంది పేషెంట్స్‌ని అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క పంటికి సంబంధించి, నోటికి సంబంధించిన డిసీజ్‌లకు అనుగుణంగా కొన్ని హెర్బ్స్ వేసి తయారు చేయడం జరిగింది. ఇట్స్ వెరీ చీప్. ఇది దాదాపు రూ. 200కు మనకు దాదాపుగా ఒక 100 గ్రాముల పౌడర్ మీకు దాదాపుగా ఒక ఫ్యామిలీకి ఒక నెల, 2 నెలల పాటు వస్తుంది. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మరియు ఇందులో మెంతాల్ అంటే తెలుసు కదా! మీకు పుదీనా అంటాము. మరియు దాల్చిన చెక్క పౌడర్ మరియు బబూల్ అంటే నల్ల తుమ్మ చెక్క యొక్క పౌడర్ అన్నమాట. నల్ల తుమ్మ చాలా బాగా శ్రేష్టమైనటువంటి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ యాక్టివిటీ ఇన్ ఓరల్ క్యావిటీ. అంటే నోటి లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడంలో చాలా దిట్ట. మీకు తెలుసు వేప మన భారతదేశంలో ఎప్పటినుంచో వేప తోటి పళ్ళు తోమడం ఉంది. కానీ ఇప్పుడు ఆ వేప నేనేం చేశానంటే ఆ వేప ఆకు యొక్క పౌడర్ ఇందులో వాడా. మరియు సైంధవ లవణం. ఎందుకంటే సైంధవ లవణం వాడితేనే ఈ యొక్క పీహెచ్ లెవెల్ నోటి యొక్క పీహెచ్ లెవెల్ కంట్రోల్ చేయడానికి. ఇలా శ్రేష్టమైనటువంటి వనమూలికలతోటి ఈ వజ్రకాంతి తయారు చేయడం జరిగింది. ఇందులో అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి ఇంకొక పౌడర్ యాడ్ చేశామండి. దేశీయ ఆవు యొక్క పేడ, పిడక యొక్క బూడిద యొక్క పౌడర్. సో, మనం వెనకట కచ్చుక అని చెప్పి వాడేది కదా! కానీ ఇది రఫ్‌గా ఉండదండి. ఫైన్ గ్రైండ్ చేస్తాము. మీకు అసలు అది అంటే ఏర్పడదనమాట. నేను మాక్సిమం ఏం చెప్తానంటే చేయితోటి ఫస్ట్ తోమండి. మామూలుగా ఇట్లా కాకుండా చేయితోటి కూడా జాగ్రత్తగా తోమండి. ప్రతిసారి పళ్ళు తోమినప్పుడు ఖచ్చితంగా చిగుర్లను కూడా మసాజ్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రోజు మంచిగా మసాజ్ చేసిన తర్వాత చిగుర్లను పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇది కొంచెం మైల్డ్‌గా చేదుగా ఉంటది. నేను ఇంకొక బెస్ట్ సజెషన్ కూడా ఇస్తాను. అదేంటంటే ఈ పళ్ళ పొడితోటి తోమినప్పుడు ఉమ్మి బయట వేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం అంటే వినడానికి బాగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మన ఉమ్మి ఉదయమే బయట ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాలాజలం ఫ్రెష్‌గానే వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఓరల్ క్యావిటీలో మనకు చనిపోయిన బ్యాక్టీరియాస్, కూలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఉండొచ్చు కదా! ఇవన్నీ కాకుండా ఈ యొక్క పౌడర్‌లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉదయమే మనము మింగడానికి కూడా శ్రేష్టంగా మనం భావించవచ్చు. సో, ఇష్టం ఉంటే మీరు మింగండి, లేకపోతే బయటకి ఊంచేయండి. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఉదయం లేవగానే ఈ ఏరియాలో కఫము బాగా సంచితమై ఉంటుంది. అక్యుములేషన్ ఆఫ్ మ్యూకస్. దాన్ని మనం మామూలుగా అయితే క్లీన్ చేసి బయటకి తీయాలి. కానీ మీరు ఎప్పుడైతే టూత్ పేస్ట్ స్టార్ట్ చేస్తారో టూత్ పేస్ట్‌లో సాకరైన్ ఉంటుంది. సాకరైన్ అంటే తెలుసు కదా మీకు. చక్రీన్ అంటారు. తియ్యగా ఉంటుంది కదా! మన శరీరంలో ఉన్నటువంటి ఆస్య కుహరంలో ఉన్నటువంటి శైలికాయుత కణజాలం అంటే సీలియేటెడ్ ఎపిథీలియం లోపలికి పనిచేస్తుంది. అంటే చక్కెరని లోపలికి పంపడానికి ట్రై చేస్తుంది ఆ కెమికల్‌ను. సో, యాక్చువల్‌గా ఉదయమే అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ ఏరియాను స్టిమ్యులేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఈ చేదుతో కూడినటువంటి మరియు ఉమ్మి బాగా ఊరేటట్టుగా మనం గనుక చేయగలిగితే ఎక్కువ ఉమ్మి ఊరిందనుకోండి లాలాజలం మనం సహజంగానే ఊంచేస్తాం. మరి క్లీనింగ్‌కు చాలా బాగా పనిచేస్తుంది. వజ్రకాంతి ఇట్స్ ఎ వెరీ చీప్ అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. హరే కృష్ణ.